తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి అనుకున్నది సాధించగలిగే మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. పట్టుదల, అంకితభావం, అంకుటిత దీక్ష, సమర్థత, నాయకత్వ పటిమ, దూరదృష్టి, తిరుగులేని దార్శనికత వంటి లక్షణాలతో అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఆయన నైజం. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందు చూపుతో పనిచేసే వ్యక్తిత్వం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఇన్ని ఆటుపోట్లు ఎదురైనా వెన్నుచూపని ధీరత్వం, నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా చేసేందుకు ఆయన పడుతున్న తపన అజరామరం. ఆయన ఎవరో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనే ఏపీ సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా అంటేనే ఠక్కున అందరికీ గుర్తొచ్చే వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంతేకాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు ఎవరికైనా పరిచయం అక్కర్లేని వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంతే స్థాయిలో తెలుగు ప్రజలతో ఆయన అంతే అనుబంధాన్ని పెంచుకున్నారు. అంతేకాదు, ఒకప్పుడు ఇండియా అంటే చంద్రబాబు పేరు వినపడేది. చంద్రబాబు అంటే ఆంధ్రప్రదేశ్ సీఈఓ అనేవారు. ఆయనను గ్లోబల్ లీడర్గా అభివర్ణిస్తారు. అపర చాణక్యుడు, రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, మహర్షి, తపస్వి, మహాప్రజానేత, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్. ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు. దేశంలోని ఎంతో మంది రాజకీయ నాయకుల్లో అందరికంటే ప్రత్యేకమైన రాజనీతిజ్ఞుడు అనడంలో అతిశయోక్తి లేదు. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న చంద్రబాబు ఏప్రిల్ 20వ తేదీతో 75వ పడిలోకి అడుగుపెట్టారు. అయితే 75 ఏళ్ల వయస్సులోనూ నవయవ్వన యువకుడిలా నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా చేసేందుకు ఆయన పడుతున్న తపన అజరామం అనే చెప్పవచ్చు. రాజకీయ నాయకులలో ఐటీ జ్ఞానిగా అభివర్ణించబడే చంద్రబాబు నాయుడు ఈ గవర్నెన్స్ను ప్రజలకు పరిచయం చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలను ప్రోత్సహించి విద్య, ఆరోగ్య, మౌలిక, ఆర్థిక, పాలనా రంగాలలో సాంకేతికతను డెవలప్ చేయించారు. ఈ క్రమంలో ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల దృష్టిని చంద్రబాబు ఆకర్షించారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ లీడర్గా పేరు సంపాదించుకున్నారు చంద్రబాబు. చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్యమైన మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఎన్ ఖర్జూరా నాయుడు, తల్లి గృహిణి. తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజు పొరుగు గ్రామమైన శేషాపురంకు నడుచుకుంటూ వెళ్లేవారు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేరి 9వ తరగతిని పూర్తి చేశాడు. ఉన్నత చదువుల నిమిత్తం తిరుపతికి వెళ్లి అక్కడ 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ పూర్తి చేసుకున్నారు. అనంతరం 1972లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో BA, 1974లో MA ఎకనామిక్స్ చేశారు. ఇక చంద్రబాబుకు చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉండేది. దాంతో సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకొని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలందుకున్నారు. ముందు IAS కావాలని భావించినా IAS అయితే కొంతవరకే చేయగలం, కానీ అదే రాజకీయ నాయకుడైతే ఎంతోమంది IASల చేత ఎంతో ప్రజాసేవ చేయించవచ్చనే నిర్ణయానికి వచ్చారట. దాంతో ప్రజాసేవకే రాజకీయాలే సరైన మార్గమని భావించిన ఆయన రాజకీయాలపై దృష్టి పెట్టారు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్లో చేరారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సన్నిహితంగా మెలిగారు. దాంతో చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో 1977లో పులిచెర్ల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నియమించబడ్డారు. ఇదిలా ఉంటే అప్పటి రాజకీయాలతో విసిగి వేసారి ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలనుకున్న ఎన్టీ రామారావు 1982లో
తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే ఆ ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే మామపై పోటీకి సిద్ధం అంటూ సవాల్ చేశారు. దీంతో మామ అల్లుళ్ళ సవాల్ ప్రతి సవాళ్లు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ మరపురాని ఘట్టంగా నిలిచింది. అయితే ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రపంచనం సృష్టించారు. చంద్రగిరిలో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. మామపై సవాల్ చేయకుంటే ఆ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచేవారనే అభిప్రాయాలు లేకపోలేదు. ఆ ఒక్క ఓటమి తప్ప చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇంతవరకు ఓటమే ఎరుకని నాయకుడిగా చరిత్ర సృష్టించారు. అనంతరం టీడీపీలో చేరిన చంద్రబాబు ఆ పార్టీకి మూల వృక్షమయ్యారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. 1984లో ఎన్టీఆర్ హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్తో చేతులు కలిపి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే ఈ ఉపద్రవాన్ని చంద్రబాబు తిప్పికొట్టి తన రాజనీతిని, రాజకీయ చతురతను చాటుకున్నారు. దీంతో రామారావు తిరిగి సీఎం పదవిని అధిష్ఠించారు. ఈ క్రమంలో తన అల్లుడు చేసిన యుక్తికి రామారావు ఆకర్షితులయ్యారు. ఆ తరువాత చంద్రబాబు టీడీపీలో ప్రముఖ పాత్రను పోషించారు. ఈ క్రమంలో చంద్రబాబు కుప్పం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేశారు. ఇక 1994లో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగటంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్పై తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలంతా చంద్రబాబు వైపు మొగ్గు చూపారు. పార్టీని, ప్రభుత్వాన్ని రక్షించే బాధ్యతను చంద్రబాబుపై పెట్టారు. మీరు కాదంటే మరో వ్యక్తిని ఎన్నుకుంటామని తెగేసి చెప్పటంతో తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చిందని చెబుతుంటారు. ఇక ఈ క్రమంలో పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యతను భుజాన వేసుకున్న చంద్రబాబు మరోసారి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. 1995 సెప్టెంబర్ 1న సీఎం పీఠమెక్కారు. దీంతో బాబు రాజకీయ చాతుర్యం అప్పట్లో దేశ రాజకీయాల్లోనే పెను సంచలనం కలిగించింది. ఉమ్మడి ఏపీకి 13వ సీఎంగా ఎన్నికై 9 సంవత్సరాలుగా సీఎంగా కొనసాగి ఉమ్మడి ఏపీకి అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అనంతరం నవ్యాంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కూడా నవ్యాంధ్రకు సీఎంగా ఎన్నికై రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్కు కూడా ఇప్పటి వరకు ఎక్కువ కాలం పనిచేసిన సీఎంగా రికార్డు సృష్టించారనే చెప్పవచ్చు. మరోవైపు 2004 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో 2019 నుండి 2024 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్ష నాయకునిగా పనిచేశారు. ఇలా సీఎంగా, ప్రతిపక్ష నేతగా వరుసగా 1995 నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తూనే ఉన్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్కు రాజధాని సంపూర్ణంగా పూర్తి కావాలంటే వయసు అయిపోయినప్పటికీ వచ్చే పర్యాయం అంటే 2029 నుంచి 2034 వరకు చంద్రబాబే సీఎం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోవడం విశేషం. చంద్రబాబు నాయుడు సీఎంగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుని అభివృద్ధికి కేంద్ర బిందువు అయ్యారు. 1995లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కింది మొదలు ప్రజలతో ముఖ్యమంత్రి, జన్మభూమి, ప్రజల వద్దకు పాలనలో పారదర్శకత ఇలా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇప్పటికీ నిత్య శ్రామికుడిగా కష్టపడుతున్నారు. మొదటిసారి ముఖ్యమంత్రి కావటంతోనే ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, మైక్రో లెవెల్ ప్లానింగ్ లక్ష్యాలుగా జన్మభూమి కార్యక్రమం ప్రారంభించారు. బీసీ కమిషన్ ఏర్పాటు, స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు వంటి సంచలన నిర్ణయాలు తీసుకుని బీసీల పాలిట దేవుడయ్యారు. విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33.33% రిజర్వేషన్లు కల్పించి మహిళా ఉద్యోగుల పాలిట దిక్సూచిగా మారారు. 1998 నుంచి 1999లో డ్వాక్రా పథకం కింద 2.93 లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించి మహిళల జీవితాల్లో మహాదశను తీసుకొచ్చి మరో చరిత్ర లిఖించారు. మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్,
తక్కువ వడ్డీకి రుణాలు అందించి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో రైతు బజార్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం అని చెప్పవచ్చు. 1999 జూలై 9న నిరుపేద మహిళలకు కట్టెల పొయ్యి బాధలను తప్పించి గ్యాస్ పొయ్యి ఇచ్చే దీపం పథకం ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి మహిళల కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా వారి పాలిట దేవుడయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జల సంరక్షణ కోసం నీరు మీరు కార్యక్రమం ప్రారంభించారు. ఇక కేంద్రంలో ప్రధాన మంత్రులను ఎంపిక చేసిన కింగ్ మేకర్గా మారారు చంద్రబాబు. కాంగ్రెసేతర పార్టీలను కూలగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. 2 సార్లు చంద్రబాబునే ప్రధాని పదవిని చేపట్టాలని డిమాండ్లు వస్తే తనకు తన రాష్ట్రం ఏపీ ముఖ్యమని, ఆ తర్వాతే ఏదైనా అని ప్రధాని పదవిని సైతం తృణప్రాయంగా తోసిపుచ్చారు. ఇక కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఆ సమయంలో రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించారు. రాష్ట్రపతిగా దళిత వర్గానికి చెందిన కెఆర్ నారాయణన్ను, తర్వాత ముస్లిం వర్గానికి చెందిన అబ్దుల్ కలాం పేరును, రాష్ట్రపతిగా కృష్ణకాంత్ను ఉపరాష్ట్రపతిగా చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. అనంతరం దేశ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయిని ప్రధానిగా ఎన్నుకోవడంలోనూ కీలక పాత్ర పోషించారు. 12వ లోక్సభ స్పీకర్గా జీఎంసీ బాలయోగిని ప్రతిపాదించి దేశానికి తొలి దళిత స్పీకర్ను ఎన్నుకునేలా చక్రం తిప్పారు చంద్రబాబు. అంతేకాదు, ప్రస్తుతం కూడా చంద్రబాబు మద్దతుతోనే ప్రధానిగా నరేంద్ర మోదీ కొనసాగుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఉమ్మడి ఏపీ సీఎంగా హైదరాబాద్ను ప్రపంచ పటంలో గుర్తించేలా ఎనలేని కృషి చేశారు. హైదరాబాద్లో సైబరాబాద్ అనే సిటీని సృష్టించారు. ఈ హైదరాబాద్, సైబరాబాద్ చంద్రబాబు నాయుడి రత్న కిరీటం, కీర్తి కిరీటం అని చెప్పవచ్చు. ప్రస్తుతం గ్లోబల్ సిటీగా, ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ పేరు తెచ్చుకుందంటే అది ముమ్మాటికి చంద్రబాబు కృషి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భవిష్యత్తు అవసరాలు, సమస్యలు ముందే గుర్తించిన చంద్రబాబు విజన్ 2020 పేరుతో ఓ ప్రణాళికను రూపొందించారు. ఇండియా అంటే చంద్రబాబు అనేలా అభివృద్ధికి బాటలు వేశారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించేలా కృషి చేశారు. ఈ క్రమంలో 1998 నవంబర్ 22న అప్పటి ప్రధాని వాజ్పేయి చేతుల మీదుగా హైటెక్ సిటీ సైబర్ టవర్స్ను ప్రారంభోత్సవం చేయించారు. అంతేకాదు, ఇతర ఐటీ కంపెనీలైన ఐబీఎం, డెల్, డెలాయిట్ కంప్యూటర్ అసోసియేషన్ అండ్ ఒరాకిల్ లాంటి ఎంతో పేరెన్నిక గల ప్రపంచ స్థాయి సంస్థలు హైదరాబాద్లో నెలకొల్పడానికి ఆద్యుడై బీజం వేశారు. వారికి ఎన్నో రకాలుగా ప్రోత్సహించి ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి యువత హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకునేలా అవకాశాలను కల్పించి యువత హృదయంలో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారు. లింగ భేదం లేకుండా అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పోటీ పడి మరీ వారికంటే ఎక్కువే జీతాలు తీసుకునేలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించేలా ప్రోత్సహించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏపీ విభజన అనంతరం నవ్యాంధ్రకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే విభజిత ఏపీకి రాజధాని లేకపోవడంతో ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32,000 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నంలో పరుగులు పెట్టిస్తున్నారు. లోటు బడ్జెట్లో ఉన్నా కూడా 2 ఎకరాల వృద్ధి రేటును సాధించగలిగారు. అనుబంధ రంగాలలో 22% వృద్ధి సాధించి నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా నిలిపారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టారు. బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తీసుకొచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ను 2022 నాటికి దేశంలో 3వ అగ్రగామి రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా, 2050 నాటికి
ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పంగా పెట్టుకున్నారు. అమరావతి నగరాన్ని రాజధానిగాను, విశాఖపట్నం నగరాన్ని ఐటీ సెజ్ ప్రత్యేక ఆర్థిక జోన్తో ఐటీ హబ్గా విస్తరించి అభివృద్ధిని వికేంద్రీకరించారు. 2015 అక్టోబర్ 22న అత్యంత వైభవపేతంగా శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాక్రతువు జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో సీఎంగా ఎన్నికైన జగన్ ఆ 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలుగు ప్రజల చిరకాల కోరిక అయిన పోలవరం రాజధాని అమరావతిని భ్రష్టు పట్టించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని, జగన్తో సహా వైసీపీ నేతలంతా రాష్ట్రాన్ని దోచుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. అంతేకాదు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెడితే తెలుగు ప్రజల కోపం కట్టలు తెంచుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వందల దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు నిరసన వ్యక్తం చేయడం, ఆయన జైల్లో ఉన్నన్ని రోజులు నిరసనలు చేశారంటే ఆయన ఖ్యాతి ప్రపంచంలోని నలుమూలాల్లో వ్యాపించిందని చెప్పవచ్చు. ఆ ఘటన చంద్రబాబు కీర్తిని మరింత పెంచింది. ఆ క్రమంలో 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కేవలం 11 సీట్లకే పరిమితమయ్యేలా తీర్పునిచ్చారు. 2024 జూన్లో చంద్రబాబు మరోసారి నవ్యాంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి సీఎంగా ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్లు హైదరాబాద్కు వచ్చి సీఎంగా ఉన్న తనను కలుసుకునేలా పరిస్థితులను మలిచారు చంద్రబాబు. కేవలం 5 సంవత్సరాలలో చంద్రబాబు గ్రామీణ వెనుకబడినతనం, పేదరికం ఉన్న ప్రాంతాన్ని భారతదేశ కొత్త సమాచార సాంకేతిక కేంద్రంగా మార్చారని అమెరికన్ మ్యాగజైన్ టైమ్స్కు చెందిన అపరిసిసం ఘోష్ పేర్కొన్నారంటే చంద్రబాబు ప్రతిభను మనం కూడా కీర్తించకుండా ఉంటామా? ఈ క్రమంలో పలు పత్రికలు చంద్రబాబు చేసిన కృషికి అనేక బిరుదులు ఇచ్చాయి. అమెరికన్ టైమ్ మ్యాగజైన్ చంద్రబాబును సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ 1999 అవార్డుతో సత్కరించింది. అంతేకాకుండా ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం అవార్డుకు కూడా చంద్రబాబు ఎంపికయ్యారు. ఇండియా టుడే నుండి ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం, ద ఎకనామిక్ టైమ్స్ నుండి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, టైమ్స్ ఆసియా నుండి సౌత్ ఆసియన్ ఆఫ్ ద ఇయర్, ప్రపంచ ఎకనామిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్ మెంబర్ వంటి పురస్కారాలతో పాటు చంద్రబాబుకి అనేక పురస్కారాలు వచ్చాయి. అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ ప్రచురించే మాసపత్రిక ప్రాఫిట్ చంద్రబాబును హిడెన్ 7 వర్కింగ్ వండర్స్లో ఒకరుగా అభివర్ణించింది. బీబీసీ సైబర్ షావీ సీఎం అని కొనియాడింది. సిఎన్ఎన్ వార్తా సంస్థ సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రశంసించింది. ఓ రాజకీయ నేతగా, ప్రజానేతగా, ఎందరికో రాజకీయ భిక్ష పెట్టిన గురువుగా, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా, రాజనీతిజ్ఞుడిగా, అపర చాణుక్యుడిగా, తలపండిన నేతగా, ఏపీ సీఈఓగా, గ్లోబల్ లీడర్గా, దార్శకునిగా, మహర్షిగా, తపస్విగా ఇలా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న చంద్రబాబు రాజకీయంగా ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నారు. రాజకీయంగా అప్ అండ్ డౌన్లను చూశారు. ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. చేయని తప్పులకు అపనిందలు మోయడంతో పాటు చేయని తప్పులకు శిక్ష అనుభవించారు. ఎంతో సెన్సిటివ్గా ఉండే చంద్రబాబు అక్రమ కేసులో 53 రోజులు జైలు జీవితాన్ని అనుభవించారు. అయితే నవ్యాంధ్ర నిర్మాతగా సాగుతున్న చంద్రబాబుకు అడుగడుగున ఆటంకాలే ఎదురయ్యాయి. విభజన గాయాల కంటే 5 ఏళ్ల జగన్ విధ్వంస పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని తెలుసుకున్న ప్రజలు చంద్రబాబుకి మరోసారి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు చేతుల్లోనే ఉంది. రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్కర బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు విధ్వంసమయ్యాక, ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యాక వచ్చే 5 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించడం నల్లేరు మీద బండి నడక కానే కాదు. దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టడం, తీవ్ర నిరాశ నిస్పృహల్లో కోరుకుపోయిన యువతకు మళ్లీ భరోసా ఇచ్చి ఉపాధి కల్పనకు బాటలు వేయడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడం,
పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసాన్ని నింపి పరిశ్రమల్ని తేవడం అంత ఆషామాషీ కాదు. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకం పాటిస్తూ పాలనా రథాన్ని పరుగులు పెట్టించడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న అసలైన సవాల్. అయితే రాజకీయ పదవులు, అధికార దర్పం కోసం కాదు, ప్రజలకు సేవ చేయడమనే స్ఫూర్తిని నింపిన నాయకుడు చంద్రబాబు. 75 ఏళ్ల వయసులోనూ నిత్య యవ్వనుడిగా, అలుపెరగని బాటసారిగా ముందుకు సాగుతున్న మహాపదికుడు. కాళ్ళకి చక్రాలు, కాలానికి రెక్కలు తొడిగిన అవిశ్రాంత నిత్య శ్రామిక నాయకుడిగా, అలుపెరిగిన సైనికుడిలా తన గమ్యాన్ని చేరే వరకు నిష్క్రమించేది లేదంటూ ప్రతిన పూరిన యోధుడిగా సాగుతున్నారు చంద్రబాబు. తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నిద్రలోనూ కలువరిస్తూ, విజయాలకు పొంగిపోని, ఓటములకు కుంగిపోని స్థిత ప్రజ్ఞుడిగా, అవిరామ యోధుడు, అలుపెరగని ధీరుడుగా, సర్వ స్వతంత్రుడుగా, దీర్ఘాలోచన పరుడుగా, చెడును దరిచేరనియ్యని బుద్ధుడుగాను, తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రజల చారిత్రక అవసరాలు తీర్చగలిగిన నాయకుడిగా, అసాధారణ రాజకీయ దురంధుడుగా, ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందనుకునే అసాధారణ వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతారనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి గొప్ప నాయకుడు తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టమని చెప్పవచ్చు. అంతటి స్థిత ప్రజ్ఞుడికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది బీఆర్కే న్యూస్. హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ, లాంగ్ లైవ్ బాబు. సైన్ ఆఫ్ జ్ఞాన చంద్రమౌళి, అరికిలి.